ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి. చెప్పండి. జస్ట్ 2 days బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి వాడికి తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను. క్యా భయ్ క్యా హాలే, ఏం చేస్తున్నావు, ఏంటి నెక్స్ట్ మూవీ ఏం వస్తుందని హిందీలో అడిగాడు. నేను అదే December 25th వస్తుంది సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఓ నైస్ నైస్ అండి, అయితే వెళ్ళి సినిమా చూడండి. దేఖతే ఓ బొమ్మ వెబ్సైట్ మే ఆయేగానా తబ్ దేఖే బతాయింగ్. అది చాలా క్యాజువల్గా నేను సినిమా చూసేస్తాను పైరసీలో, సినిమా చూసి నీకు చెప్తాను. అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరం ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్తున్నావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు అని నవ్విలా వచ్చేసానండి. ఒకటే చెప్పగలుగుతున్నానండి, నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు. అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఈ సినిమాని థియేటర్లో చూడండి, అన్ని సినిమాలని థియేటర్లో చూడండి. దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నిజంగా ఫస్ట్ డే చూడడానికి ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక 2 రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి. అప్పటికీ టైట్ ఉందంటే రెస్పెక్టబుల్గా ఓటీటీలోనైనా చూడండి. అంతేగాని మీ స్థాయి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్. ఇది ఒక్క విన్నపం. ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి. ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.